ఆ అక్క చెల్లెళ్ళు ఎక్కడికెళ్ళినా అందరి చూపు వాళ్ళపైనే. ఎందుకంటే వాళ్ళిద్దరూ కవలలు మరి. మీ ఇద్దరిలో ఎవరు సాయి వర్షిత, ఎవరు సాయి వర్ణిత? ఇలా ఎంతో మంది అడిగిన ప్రశ్న ఈ సిస్టర్స్కి ఏదో తెలియని వింత అనుభూతి. చిన్నతనం నుంచి చదువు, ఆటలు, పాటలు, నృత్యం, సమాజ సేవ ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా వారికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇటీవల విడుదలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాల్లో ఒకరు 5 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే మరొకరు ఏపీఎండీసీలో న్యాయ సలహాల విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ కొలువు సాధించి శభాష్ అనిపించారు. మరి ఈ ట్విన్స్ సక్సెస్ వెనుకున్న విషయాలు వారి మాటల్లోనే విందాం. కడప జిల్లా పులివెందలకు చెందిన సాయి వర్షిత, సాయి వర్ణిత ఇద్దరు కవలలు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో రాణించడమే కాకుండా చదువులో కూడా పోటీ పడుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలు సాధించడంలోనూ పోటీ పడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు సాయి వర్ణిత, సాయి వర్షిత. అయితే వాళ్ళు ఉద్యోగాలు సాధించడానికి వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లారు అనే దానిపైన ఇద్దరు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ జీవిత లక్ష్యాలేంటి, వాళ్ళిద్దరిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సాయి వర్ణిత, చెప్పండి, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఇప్పుడు ఏ ఉద్యోగం సాధించారు, అసలు ముందు భవిష్యత్తు లక్ష్యం ఎట్లా ఉంటుంది? నా క్వాలిఫికేషన్ BA LLB హానర్స్ అంకుల్. నేషనల్ లా యూనివర్సిటీ వైజాగ్లో కంప్లీట్ చేశాను 2024 బ్యాచ్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన నెక్స్ట్ డే నాకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది గవర్నమెంట్ అండర్టేకింగ్, అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది అసిస్టెంట్ మేనేజర్గా లీగల్ డిపార్ట్మెంట్లో. ప్రజెంట్ విజయవాడలో హెడ్ ఆఫీస్లో ఏపీఎండీసీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను లీగల్ డిపార్ట్మెంట్లో. నా గోల్ అయితే ఇంకా చాలా ఉంది అంకుల్. నాకు సివిల్స్ సాధించాలని ఎయిమ్. సో ప్రజెంట్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఆ సివిల్స్ కోసం ప్రయత్నం చేయాలనేదే నా గోల్. అదైతే మైండ్లో ఫిక్స్ అయ్యి ముందుకెళ్తున్నాను. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, సెలెక్షన్ ఎట్లా ఉండింది? ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాంపస్కి వచ్చారు అంకుల్ ఏపీఎండీసీ వాళ్ళు. సో ఒక వేకెన్సీకి వాళ్ళు మొత్తం మా బ్యాచ్లో 120 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. టాపర్ ఎవరైతే క్రాక్ చేశారో ఇంటర్వ్యూ ఇంకా టెస్ట్ వాళ్ళని తీసుకున్నారు. సో ప్రజెంట్ ఏపీఎండీసీలో వర్క్ చేస్తున్నాను. మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది? నాది చిన్నప్పటి నుంచి LKG to 10th మొత్తం పులివెందుల శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్లో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంటర్కి హైదరాబాద్ NTR జూనియర్ కాలేజ్, అక్కడే క్లాట్ కోచింగ్ కూడా తీసుకున్నాను, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఆ క్లాట్ కోచింగ్తోనే NLU నేషనల్ లా యూనివర్సిటీలో సీట్ క్రాక్ చేసి DSNLUలో 5 years కోర్స్, లా కోర్స్ కంప్లీట్ చేశాను. ఏపీఎండీసీలో మీరు చేసేటువంటి ఆ ఉద్యోగం ఏంటి, ఏం చేస్తారు మీరు? అంటే ఏపీఎండీసీకి లీగల్ అడ్వైజర్ చేస్తారా, అంటే కేసులు వేస్తారు, ఎట్లా ఉంటుంది మీ ఉద్యోగం? అంటే ఇప్పుడు మా కార్పొరేషన్కి ఎవరైనా కేసెస్ ఫైల్ చేస్తే అవి డిఫెండ్ చేసుకునేలాగా మేము మా అడ్వకేట్కి ఇన్పుట్స్ ఇస్తాం. ఇలా ఇది చెప్పండి కోర్టు ముందు, ఇది ఫ్యాక్ట్స్, ఇది అని చెప్పేసి. నేను లీగల్ డిపార్ట్మెంట్లోనే ఉండి కార్పొరేషన్లో అక్కడ నుంచి వర్క్ చేస్తాము. మాకు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేస్తారన్నమాట. ఈమెతో పాటు ఇప్పుడు సాయి వర్షిత ఉన్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 5 కొలువులు కూడా సాధించింది. అభిప్రాయం తీసుకున్నాం. సాయి వర్షిత, ముందుగా మీకు శుభాకాంక్షలు ఈటీవీ తరఫున. ఈ SSCలో ఈ 5 పోస్టులు సాధించడానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక, అసలు మీరు ఆ పోస్టులు వచ్చినటువంటి విధానం ఏంటి? నేను మా అక్కని చూసి నాకు సివిల్స్ అనే ఎక్కువ ఉండేది. దాని తర్వాత సేమ్ ఇద్దరం ఒకే టైంలో రియలైజ్ అయ్యాం దట్ గవర్నమెంట్ జాబ్ ఉండాలి ఫస్ట్ సెక్యూర్గా అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ SSC CGL అనమాట. జనవరి 2024లో నా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు వచ్చినటువంటి 5 ఉద్యోగాలు ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్. నేను 5 పోస్ట్స్ ఏవేవి అంటే, ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లా, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లా, జూనియర్ కోఆపరేటివ్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ క్లర్క్. ఈ 5 పోస్ట్స్ ఉన్నాయి. అంటే మనకి ఫేజ్ 13లో ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసుకోవచ్చు, ఈ పోస్ట్ కావాలి మనకి, ఈ పోస్ట్ అని. సో నేను చూస్ చేసుకున్నాను. నాది లా గ్రాడ్యుయేషన్ కాబట్టి కొంచెం హై క్యాడర్ లెవెల్ ఉన్న లా గ్రాడ్యుయేషన్ ఉన్న పోస్ట్కి చూసుకొని అప్లై చేశాను. టోటల్ 8 పోస్ట్కి అప్లై చేశాను. అందులో 5 పోస్ట్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను. ఇప్పుడు మీరు లా చదివేటప్పుడు మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోవడం కానీ, అసిస్టెంట్గా పనిచేయడం కానీ జరిగిందా? అంటే లా చదివేటప్పుడు 3rd year నుంచి మేము ఇంటర్న్షిప్స్ చేయడం స్టార్ట్ చేసాం అంకుల్. లా ఫర్మ్స్ కానీ, ఇలా Tier 1 లా ఫర్మ్స్ అని చాలా ఉంటాయన్నమాట. అక్కడ ఇంటర్న్షిప్స్ తెచ్చుకొని 1 month అలా చేసాము. అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సిద్ధార్థ్ లుత్రా సార్, హూ ఈజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అది ఖచ్చితంగా
చేయాలి అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ 1 month సార్ దగ్గర ఇంటర్న్షిప్ చేశాను, విచ్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా చాలా ఇంటర్న్షిప్స్ చేశాము, బట్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది. అంటే మీరు భవిష్యత్తు గోల్ ఏం పెట్టుకున్నారు? అంటే ఈ 5 పోస్టులు కాదని ఇంకో వేరే CGL కూడా మీరు ప్రిపేర్ అయ్యి దాన్ని కూడా సాధించే మార్కుల కోసం, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి వెళ్తారా, దీనికి ఫేజ్ 13కి వెళ్తారా, ఎట్లా ఉంటుంది? మోస్ట్లీ నేను SSC CGLలో మంచి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా మార్క్స్కి. మోస్ట్లీ నేను SSC CGL సైడే వెళ్ళొచ్చు, 5 పోస్ట్ కాకుండా. బట్ ఫైనల్ రిజల్ట్ తర్వాత నేను ఆ డెసిషన్ తీసుకుంటాను. సో ఒక బ్యాకప్ ఆప్షన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ UPSC సివిల్ సైడ్ వెళ్తున్నప్పుడు. దట్ ఈస్ ద రీజన్ వై వీ వెంట్ టువర్డ్స్ నేషనల్ లా యూనివర్సిటీ కూడా. ఎందుకంటే ఒక లా బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయి మంచిగా అని చెప్పేసి వెళ్ళాము. సో అదే రీజన్ వల్లనే ఇప్పుడు SSC CGLలో ఒక సపోర్ట్ తీసుకొని దాని తర్వాత UPSC సివిల్ సైడ్ వెళ్దామని అనుకున్నాము. నా గ్రాడ్యుయేషన్ మొత్తం లా ఉండడం వల్ల నాకు మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తగ్గుండే. సో నేను మ్యాథ్స్కి ఒకటే కోచింగ్ తీసుకోవడం, సో జనరల్ అవేర్నెస్ నాకు UPSCకి హెల్ప్ అవుతుంది కాబట్టి అది కొంచెం బేసిక్స్ అవి నేర్చుకున్నాను మంచిగా. ఇంకా రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఆల్రెడీ వెల్ అవేర్ ఆఫ్ దట్ అనమాట. సో ఇలా స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత నాకు ఎక్కడ వీక్ ఉంది అని చూసుకొని మళ్ళీ కోచింగ్ మార్చడం కానీ, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం అవన్నీ చేశాను. అంటే మీరు ఈ చదువులో పోటీ పడి రాణిస్తున్నారు. ఇది కాకుండా మీ చిన్నతనంలో యాక్టివిటీస్ కూడా వేరే ఉన్నాయి. అవి ఏమేమి చేశారు మీరు? అవి చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా వెంటనే రికగ్నైజ్ చేసేవాళ్ళు, ట్విన్సా మీరు అని చెప్పేసి. అంటే మేము ఐడెంటికల్ కదా, ఒక స్పెషల్ అపియరెన్స్ అయితే ఉండేది ఎక్కడికి వెళ్ళినా కూడా, స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు. ఇంకా ఇప్పుడు కూడా రిమైనింగ్ యాక్టివిటీస్ గురించి వస్తే చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో మెయిన్ అయితే డాన్స్. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా పర్ఫార్మెన్సెస్, మేబీ ఒక 100s ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటాము. ఈటీవీలో అదృష్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, అందులో ఫస్ట్ ఎపిసోడ్ ప్రైజ్ విన్నర్స్. సో మేము శృతి కళాక్షేత్రంలో ఫోక్ డాన్స్ నేర్చుకున్నాం, సురేష్ మాస్టర్. ఆయన దగ్గర మేము చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th 10th క్లాస్ వరకు కంటిన్యూ చేసాము. దాని తర్వాత స్టడీస్ వల్ల వదిలేయాల్సి వచ్చింది అంతే. బట్ డాన్స్ అయితే ఎప్పుడు ఆపలేదు, ఈవెన్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా డాన్స్ తో పాటు సింగింగ్, ఇంకా పియానో ప్లే చేస్తాము. అవి కూడా ఒక 2-3 years అలా నేర్చుకున్నాము. ఇంకా వాటితో పాటు పెయింటింగ్ హాబీస్ ఉంటుంది. చదవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ స్ట్రెస్ అదంతా ఉంటుంది, అదంతా ఉండకుండా ఉండడానికి ఈ డాన్స్ ఇవన్నీ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్గా పెట్టుకున్నాము. ఈవెన్ యూనివర్సిటీలో కూడా లైబ్రరీలోనే ఉండేది, లేదంటే ఏదైనా యాక్టివిటీస్ కాంపిటీషన్స్ అలా ఉంటే, డాన్స్ కాంపిటీషన్స్ అలా ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేసేది. సో ఇలా ఉండేది అనమాట. ఇంకా మేము NGOలో వాలంటీర్స్. సో అది మా క్షితిజ్ NGO అని చెప్పేసి మా యూనివర్సిటీ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఉజ్వల్ అశుతోష్ అనే ఒక సీనియర్. సో అందులో వాలంటీర్స్. అందులో భాగంగా మేము చాలా ప్లేసెస్లో వాలంటీరింగ్ యాక్టివిటీస్ చేసాము. పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళం, చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి స్కూల్స్కి వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళం. ఇంకా అదొకటి. ఇంకా యూనివర్సిటీలో ఉన్నప్పుడు బ్యాచ్ టాపర్స్, బ్యాచ్ ర్యాంక్ 3 నాది. సో ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇలా ఉండేవాళ్ళం. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను లిటిల్ మిస్ ఇండియా కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్స్ ఇచ్చాను తెలంగాణలో. అందులో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి ఫైనల్స్ వరకు వెళ్ళాను. ఫైనల్స్ ఒడిస్సా భువనేశ్వర్లో జరిగాయి. సో అది నా లైఫ్లో ఒక మెమరబుల్ ఈవెంట్. సో ఇలా చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందుకెళ్ళేవాళ్ళం. అయితే వీళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కూడా మన దగ్గర ఉన్నారు. మీ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ పైకి వెళ్తారు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా సాధించారు. ఆమె సెంట్రల్ గవర్నమెంట్, ఈమె కూడా స్టేట్ గవర్నమెంట్, APMDC. ఎట్లా మీరు వాళ్ళ పెంపకం ఎట్లా ఉంది? వాళ్ళ ఈ ఉద్యోగాలు రావడానికి మీ సహకారం, ప్రోత్సాహం ఎట్లా ఉంది? పిల్లల్ని అందరూ చదివిస్తారు సార్. అందరి తల్లిదండ్రులకి ఉంటుంది పిల్లల్ని ఒక స్టేజ్ లో చూడాలని. మేము అలాగే చదివించాము, కానీ అది చదవడం వాళ్ళ గొప్పతనం సార్, అంతే. తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము నిర్వహించాము. పిల్లలుగా వాళ్ళు మమ్మల్ని ఇంకొక ఎత్తుకి, ఒక్కొక్క స్టెప్కి ఎదిగించారు అంతే. వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ మిస్ అయ్యారు సార్. టోటల్ పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రావాలి అని, పిల్లలు వచ్చే వరకు ఎందుకని ఫస్ట్ నేను సాధించాను గవర్నమెంట్ జాబ్, తర్వాత పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్. సో వాళ్ళ నాన్నని ఫుల్ఫిల్ చేశాము ఇప్పుడు. కానీ మనం అనుకోండి జాబ్ సివిల్స్ సాధించడం, అది ఈవెన్ వాళ్ళు 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండింది ఆ కళ. ఇంకా ఆ దిశగా నెక్స్ట్ వాళ్ళు ఇంక ఈజీగా వెళ్ళిపోతారు అంతే సార్. ఫస్ట్ వాళ్ళ కెపాసిటీ ఏమో తెలియదు, మనము డైరెక్ట్ సివిల్స్ తీసుకుపోయి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తే వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారా లేదా అనే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈజీగా వాళ్ళు వెళ్ళిపోతారు సార్, ఏం టెన్షన్ లేదు. మీరు చెప్పండి, మీ అమ్మాయిలు ఇద్దరు కూడా బిడ్డలు ఇంత పొజిషన్కి వచ్చారు, మంచి ఉద్యోగాలు సాధించారు, ఎట్లా అనిపిస్తుంది మీకు తండ్రిగా? నాకు చాలా గర్వంగా ఉంది సార్. నా ఇద్దరు అమ్మాయిలు ఉన్నత కొలువులలో, గవర్నమెంట్ కొలువులలో ఉన్నతంగా ఉన్నందుకు ఒక పేరెంట్స్గా మేము చాలా గర్వపడుతున్నాము. ఇంత మంచి పిల్లలను నాకు ఇచ్చినందుకు భగవంతునికి చాలా థ్యాంక్స్ సార్. 2024లో పెద్ద అమ్మాయికి ఉద్యోగం వచ్చినప్పుడు చాలా సంతోషమైంది. ఇప్పుడు చిన్న అమ్మాయికి కూడా
4-5 కొలువులు రావడంతో నేను చాలా గర్వంగా ఉంది సార్. సాయి వర్షిత, సాయి వర్ణిత సాధించినటువంటి విజయాలపైన తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక కొలువు సాధించడమే గగనమవుతున్నటువంటి తరుణంలో ఏకంగా సాయి వర్షిత 5 కొలువులు సాధించి మరిన్ని ఉన్నత కొలువులు సాధించడానికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు అమ్మాయిల్ని ఆదర్శంగా తీసుకొని తోటి యువతీ యువకులు కూడా ఈ ఉద్యోగాలు సాధించడంలో పట్టుదలతో రాణించాలని, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని వాళ్ళిద్దరూ ట్విన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, పులివెందుల.